ఒకటి నేను పట్టిస్తేనే కదా రివార్డ్ నాకు వచ్చేది. తెలిసిందే Audio Jungle. A few minutes later. ఎంతరా నేను రమ్మండేది గజ్జిమూతోడా? నువ్వే పుచ్చిమూతి కానీ నీకు గజ్జిమూతోని నేను ఎన్ని గంటలకు రమ్మన్నా? 10 రూపాయలు రమ్మని. నువ్వు ఎంతకు వస్తా? నువ్వు 1:30 అవుతుంది. ఎందుకు నీకు తినింది అరక్కనా? ఎందుకు రమ్మనింటారు అనేది ఉండదా? ఇప్పుడు ఏమైంది? ఏమైందా? నిన్న నీకు సీల్ కవర్ పేపర్ ఒకటి ఇచ్చినాను, ఒక ఐటమ్ పెట్టి, అది ఆడబెట్టినావు. మర్చిపోయినావా? మర్చిపోయింటే నీ అంతా నువ్వే ఊరేసుకుని చచ్చిపోయిందంటే మామూలు విషయం కాదు అది. దానికి ఏం చచ్చిపోవాలి? ఏం తెస్తావు? 96 తెచ్చిస్తాలే నీకేమే. నువ్వు 96 ఏం తెచ్చిస్తావు? ఏం తెచ్చిస్తావు 96? మళ్ళీ ఏంది తెలుసా? అది ఏందో ఎందుకు దాచిపెట్టమన్నా తెలుసా నీకు? ఊరేసుకొని ఆడ బీరువాలో పెట్టలే కదా నువ్వు? పెట్టలే. నీకు బీరువాలో పెట్టని చెప్పినా, అది పిల్లిలు బీగినా ఏమైనా కుక్కలు బీగినా కష్టమని నువ్వు చాలా జాగ్రత్త పెట్టినా. ఏడ పెట్టినావు జాగ్రత్తగా? నీ చెడ్డీలో ముడత పెట్టి బాత్రూంలో పెట్టినావా? ఏ అంత అసహ్యం మాట్లాడే నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. 10 గంటలకు ఆడ సార్ ఫోన్ చేసి చంపుతున్నాడు. నీకు ఏ బాధ్యత లేదా? నీకు ఇచ్చిన నోడు సీల్ కవర్, అది కంప్లీట్ మామూలు కాదు. ఏముండదు దాంట్లో? ఏం వజ్రాలు ఉన్నాయి? తెస్తా. వజ్రాలు రాజులు ఏమైనా ఉన్నాయి? వజ్రాలే అది వస్తాను. ముడ్డి కట్టుకో, ఇట్లా బెల్లి డాన్స్ చేసుకుందు వజ్రాలతో. చిల్లరనాయలు నీకు వేరే ఉంటాయి పో నాయన. నువ్వు లోపల కూర్చొని ఆరేసుకొని తినుకుంటారో కాదా? తెచ్చిచ్చన్న పో అట్లా. అది ఇచ్చిపో. మళ్ళా సవాళ్ళు పెట్టుకుంటూ కూర్చోవడము, టీవీ చూసుకుంటూ కూర్చోవడము చేద్దు. రా, నాకు ఇచ్చేసి పో. A few minutes later. మునిపోయితే అన్నీ ఏందో దీనికోసం అట్లా చెప్తాను. ఎవరు రచించింది? ఎవరు నువ్వే చేసింటావా? ఇది ఎవరు చించింది? నేను చించలేదు. లోపల చూసినావా ఏముందో? ఉంటాయని చూసినావా చూడలేదు? నిజం చెప్పు. చూసినావా చూడలేదా? కొమ్మల ముంచేది అట్లున్నావు కదరా. నాకు ఫస్ట్ నాకుండా కొమ్మరా నీకు అలవాటు. నీకు అలవాటు నాకు అది చెప్తాను. నువ్వు చెప్పు. ఎర్రగా అవుతుంది అంటే అర్థం తెలుసా? ఎట్లా ఎర్రగైతుంది? ముక్కుకి, దౌడలకి, మూతికి కొడితే రక్తం కారినప్పుడు చెప్పుకంతా తడుస్తుంది. అందుకు ఎర్రగా అవుతుంది అని నిండేది. కానీ నా ఎర్ర చెప్పు చెప్పు. కానీ నా ఎర్ర చెప్పు ఏంటికైతే చూపిల్లా? ఏం చూపిల్లా? ఇప్పుడు చూపిమంటే ఏముంది? నాకేముంది ఎర్ర చెప్పు చేసేది? కూడా చెప్పు మాకు మిందికి. ఎవరు నిన్నెత్తచ్చా చెప్పు మిందికి? నేను చెప్పు. నిన్నెత్తచ్చా చెప్పు మిందికి? చూడు అది తీసిన చెప్పాక తగిలేదే. కూర్చోని పనికి మాట మాట్లాడుతున్నా. పనికి వచ్చేటి పెట్టు. ఇదొకటి. నువ్వు అంత పోజు కొట్టేదాడా? ఏదుంది దీంట్లో పోజు? మళ్ళా చూడు ఏందో పెద్ద పాపరాయలు మాదిరి మాట్లాడుతున్నావు. సార్ గుడ్ మార్నింగ్ సార్. లేదు సార్ 10 గంటలకు రమ్మని చెప్పినాను. అంటే నేను కొద్దిగా లాకర్లో సీక్రెట్గా అది దాచిపెట్టాను సార్. అది చెప్పులు ఎవరికైనా ఉండాలా, సిగ్గు మానవని ఉండాలి ఎవరికైనా. కానీ ఎప్పుడు లాకర్లో పెట్టిపోయినానంట. అది నేను పెడితే లే ఎర్ర చెప్పు చేసుకుంటా. ఎర్ర బుత్తి నాయలా లే. సిగ్గులే మళ్ళీ మాట్లాడతాను. సార్తోనే మాట్లాడా, పిఏతోనే మాట్లాడా, నిజాలు మాట్లాడేదనా సులుగుతుడా సార్? బయలుదేరిపోయినారు అప్పుడే సార్? లేదు సార్, కొద్దిగా వేరే వాళ్ళకి హెల్త్ బాగాలేదంటే నేను అడిగిపోయి హాస్పిటల్ అడిగి వాళ్ళకి. ఏ అబద్ధాలు చెప్తాడు బతికేవాడా? నీకెందుకు? నీకేం నష్టమా? మళ్ళీ ఎవరు నష్టమా? బాగాలేదని చెప్తున్నా నీకేం నష్టమా?
నువ్వు కూర్చో, నీకేం నొప్పి? నువ్వు అన్నీ అబద్ధాలే. ఊళ్ళ కూతలు, డబ్బా కూతలు, బిల్డప్ కూతలు కూర్చుంటావు అందరి దగ్గర. లాకర్లో పెట్టామంటావా? ఎవరికైనా హెల్త్ బాగాలంటావా? ఓ నిమిషం ఉండు. నువ్వు డబ్బా కూతలు నువ్వు మాట్లాడతావు డబ్బా కూతురు. నువ్వు డబ్బా ఏ కూతలు బజార్ మమ్మడా? నువ్వు నిజాలు మాట్లాడి డబ్బా చెప్పించావు కూతలు కదా. కూసేటప్పుడు నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేసినానా? అమ్మా నేనేమన్నా అన్నానా? ఎవరు చేసినావు? బయట వాళ్ళ దగ్గర నువ్వు బిల్డప్ ఇచ్చేది నేను ఎప్పుడైనా అడ్డం పడ్డానా? కూర్చో, ఏదైనా మన లాభం కోసమే మాట్లాడతాడు. లాభం కోసం యారు ఆరోగ్యంగా ఇచ్చిన లాభము. లాభం కోసం యారు ఆరోగ్యంగా ఇచ్చిన లాభము. యారో ఇచ్చిన నీకు లాభాలు ఇలేదా? ఎంత 80 ఇచ్చే రూపాయి ఇస్తావు నువ్వు. సరే సరే, అదే మాట మీద ఉండు సార్. అదే సార్, హాస్పిటల్లో బాగాలేదంటే వాళ్ళకి నేను ఫ్రూట్స్ ఇచ్చి డబ్బులు సాయం చేసి వచ్చినాను సార్. కొద్దిగా లేట్ అయింది. ఫ్రూట్స్ ఇచ్చి డబ్బులు సాయం చేసి వచ్చినాను సార్. కొద్దిగా లేట్ అయింది. ఉంది సార్. ఎక్కడేమంటారు సార్ ఆఫీసు? హెడ్ ఆఫీసా సార్? ఆడ జనార్దన్ సార్ ఉంటారు. ఆ జనార్దన్ సార్తో నాకు వద్దులేండి సార్, నేను పోలేను. ఆయన మొన్న కీచెన్ పోగొట్టినాడని ఆ పిల్లోని బండికి చంపలు పగలగొట్టి చంపలు కాదు ఇంకా నర్రికేలు ఇంకా పో పాతే ఇలా. చంపలు కాదు ఇంకా నర్రికేలు ఇంకా పో పాతే ఇలా. ఇట్లా అవ్వాలి తగలలా. నీ అట్లా తగ్గితే మనీ ఇస్తారు దానికి. ప్రైజ్ మనీ సార్ మీరు రివార్డ్ ఇస్తారని నాకు తెలుసు. అయినా నేను ఆడికి పోలేను సార్. ఆఫీస్ కాడికి 1,00,000 రూపాయల కరెక్టే సార్. నేను ధైర్య సాహసాలతో నేను దాచిపెట్టిన దానికి మీకు తెచ్చిస్తానే దాన్ని 1,00,000 రూపాయలు ఇచ్చిన తక్కువే. ఇప్పుడు ఒప్పుకో నేను అవలా ఏమన్నా బజార్ దాచిపెట్టిండేది నేను భద్రంగా ఎంత సమయము ఉపయోగించుంటుంది దానికోసము. కళ్ళు నిద్ర లేక కళ్ళు చిట్లపోయి పొట్లపోయి బాగా మంచితో కాపులా కాసిన దాన్ని సన్న పిల్లోని బిడ్డని కాపాడినా సార్. ఈడ పడేసి ఇంటికి పోయి ఇప్పుడు వస్తాను. నువ్వు కళ్ళు కాయలే కాసుకున్నావు. నువ్వు తప్పుడు కూతలు కదా ఇవి కాదా? నువ్వు కాదా? నువ్వు కూర్చున్నప్పుడు కాదా? నేను కూర్చున్నప్పుడు అయితే తప్పతాను. నువ్వు కూర్చోడేమిగా? నేను కూర్చున్నాను. మళ్ళా మూసుకొని కూర్చో. నువ్వు కూడా కూర్చో. సార్ ఇంకో విషయం చెప్తే మీరు షాక్ అవుతారు సార్. నైట్ ఈ పార్సల్ కోసం అటాక్ చేయడానికి 2 ఆటోలకు వచ్చినారు జనాలు. నేను ఒక్కనే ఫైట్ చేసి ఆ పార్సల్ని పీక్కోవడం జరిగింది సార్. నైట్ ఈ పార్సల్ కోసం అటాక్ చేయడానికి 2 ఆటోలకు వచ్చినారు జనాలు. నేను ఒక్కనే ఫైట్ చేసి ఆ పార్సల్ని పీక్కోవడం జరిగింది. పొద్దున మళ్ళా 3 గంటలకు లారీలు వచ్చినాయి నరికేసి గన్నులు. బొంబాయిలు వచ్చారు. మొత్తం బాంబులు కూడా ఎత్తుకొని వచ్చారు సార్. కటార్లతో వచ్చి ఒకటేసారి పడతారు. ఒకటేసారి గుర్తు తట్టం మొత్తం లారీలతో సహా వెళ్ళిపోయినారు సార్. గుర్తు తట్టం మొత్తం లారీలతో సహా వెళ్ళిపోయినారు సార్. అట్లా కాపాడిన దీన్ని. అది నా గురించి సార్ చెప్తాడు. అది ఊరు గురించి చెప్తాను. నువ్వు ఆ లారీలు కొట్టిండేది లారీలో జనాల్ని. మళ్ళా శబ్దం రాలేదు నాకు. నీకు రాలేదు. కాలు ఎత్తేసుకోమని అనుకున్నావు నువ్వు. నువ్వేం చేస్తావు? కాలు ఎత్తి కొడతాను. మళ్ళీ ఇంకేమే లారీలో ఎంతమంది? 136 మంది ఉంటారు సార్. ఒక్కలేడా? ఒక కత్తి బల్లె, ఒక చాకు బల్లె, ఓ బ్లడ్ చుక్క బల్లె అన్ని పోయి క్లీన్ చేపించాం. లాస్ట్ అంతా ఒకడు ఉంటే 10 నిమిషాలు టైం ఇస్తాను. క్లీన్ చేయండి వెళ్ళిపోయినా నా కొడుకులు. నువ్వు కూడా బాత్రూమ్ పోయి క్లీన్ చేయించుకోకూడదా? వాడు బాత్రూమ్ నువ్వు క్లీన్ చేయకూడదా? నువ్వు సరిపోతాడే. వెళ్ళారా డబ్బా కూతలు పోయిద్దు. లారీలు వచ్చినారు. కూర్చున్నప్పుడు నేను కూర్చా. అర్థమైందా? నేను నమ్మేదట్లా ఆటోలకు వచ్చినారంట. నువ్వు మరి టూ మచ్ గా లారీలు జనాలు వచ్చినారంటే అది నమ్మేదట్లేదు. ఉండే ప్రైజ్ మనీ కూడా డబ్బా నమ్మేదట్లుంది. డబ్బా చెప్తా. అర్థమైందా? చెప్తావు నేను అట్లా చెప్తా. నీకన్నా పెద్ద నా కొడుకు సార్. ఇంకోటి మీకు ఒకటి చెప్పకూడదు. పొద్దున 6 గంటల టీ తాగిపోయేటప్పుడు కూడా ఇది నా జోబులోనే పెట్టుకున్నాను సార్. నేను నైట్ ఉచ్చర పోసేపోయినా ఏరియా పోయినా కూడా పెట్టుకున్నాను సార్. అంటే గబ్బులు వేపినావు కదా నీ కవర్లో. లోపల ఎట్లా గబ్బులు వేస్తావు నువ్వు? అలా ఆడికి బాత్రూంలో తీసిపోతే గబ్బులు వేసిపోదా? ఎట్లా వేసిపోదా? ఇది నీ దగ్గర నువ్వేనా జాగ్రత్త కాసినది? సరే సార్, ఆ అబ్బాయితో ఒకసారి అతను డీటెయిల్స్ చెప్తాడు చూడండి సార్. ఆ అబ్బాయి కాసుకోండి. చూసుకోండి. నాకేమని ఇస్తావు దాంట్లో?
ఇవా తీసుకో 10,000 తీసుకో. సార్ నేనైతే మీకు ఓపెన్ చెప్పేస్తాను సార్, నేను లేని దాంట్లో యాక్చువల్ చెప్పాలంటే అబ్బాయి చేతికి ఇచ్చేసి నేను ఊరికి పోయి ఇప్పుడు వస్తున్నాను సార్. ఇంకా అది మొత్తం కర్త కర్మ క్రియ అంతా అతనే సార్. లారీలకు జనాలు కొట్టడమైనా సరే, ఆటోలో జనాలు కొట్టడమైనా సరే, కర్త కర్మ క్రియ అంతా అతనే సార్. లారీలకు జనాలు కొట్టడమైనా సరే, ఆటోలో జనాలు కొట్టడమైనా సరే, ఇంకా ఇంకేవేవో కార్యక్రమాలు చేసినట్టు లేదు సార్. అది హెడ్ ఆఫీస్కి అబ్బాయి కాలేదు సార్, నేను వచ్చి క్యాష్ తీసుకొని నేను ఇస్తాలేండి. ఏమి నేను వస్తా పోతానేమి, దానికి రాలా నీకు నీ ముందే చెప్పి నా క్యాష్ తీసుకొని నేను తీసుకొని నా చేత్తో ఇస్తా. క్యాష్ వద్దు, నువ్వు నీ అడగే పడకూడదు తరపైన అంటే నేను క్యాష్ నా చేత్తో ఇచ్చేది పడకూడదు, నా చేత్తో ఇచ్చేది నీ చేత్తో ఏమొద్దు, నీ డబ్బు నీడే పడకూడదు డబ్బు పైన. మళ్ళీ చెప్పు కూర్చో సార్, అతనికి ఎటువంటి సంబంధం లేదు సార్. లోఫర్ ఏం లే మాట లోఫర్ గీఫర్ వస్తుంది, ఎర్ర చెప్పు కావాలా నీకేమన్నా? ఏం లే మాట లోఫర్ గీఫర్ వస్తుంది, ఎర్ర చెప్పు కావాలా నీకేమన్నా? సార్ ఈ ముగ్గురికి అయితే ఏ సంబంధం లేదు, ఏం లేదు. అంతా మొత్తం అంతా కంటి రెప్పలా పాపలా సూర్యులా పరుపులా పరుపింద పాపలా చెప్పు. ఏది బిట్లు చెప్తానవాడా నువ్వు కాపాడిండేది చెప్పడంలే, చెప్పడంలే. నువ్వు బిట్లని ఎత్తదు మళ్ళా సార్ చెప్పల్లా, నీకు అలవాటు చెప్పమంటావా? వద్దులే, నోరు మూసుకో సార్. అంతా భద్రంగా సార్. నా కంటి పాపలా ఏంది సార్ నీ కంటి పాపలా? శంక కింద పాపలా ఊరికే మొత్తం అంతా నేను చూసుకున్నా సార్. అసలు దాన్ని ఎట్లా కాపాడినంటే ఎక్కువగా ఐశ్వర్య మాదిరి, సులోచన మాదిరి మొత్తం అంతా. సులోచన మధ్యలో ఎవరు వస్తున్నారు నీకు? నీకు అవసరమా? సరే సార్, ఆ హెడ్ ఆఫీస్కి పంపిస్తున్నా చూడండి సార్, జీప్ పంపిస్తానరా. హలో బ్లాక్ టీమ్ పంపిస్తానా సార్ జీప్లో? మన ఇంటికాడే ఉన్నా సార్. అంటే నేను బయటికి వెళ్తున్నా సార్, అబ్బాయి బయట ఉంటాడు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నేనేందో అనుకుంటే ఏందో కదరా, ఏమి బ్లాక్ టీం వస్తుంది, పవర్ఫుల్ టీం వాళ్ళు. అంటే మన కోసమేనా? నీకోసమే. దీంట్లో ఏందో తెలుసా, నువ్వు కాపాడిండేది ఎంత పెద్ద విషయం తెలుసా? మళ్ళీ అందుకే ఎట్లుంటుంది, ఒక కేసు పరంగా ఇది మొబైల్ ఇదే ఉండేది ఆధారం. దీంట్లో నుంచి వాళ్ళు ఆధారం తీసుకొని ఒక పెద్ద నేరస్తునికి శిక్ష అయిపోతున్నారు, భారీ నేరస్తునికి. అట్లా చాలా హీరోనే ఇప్పుడు ఇది తీసమే వాళ్ళు చెకింగ్ చేసి ఇది ఒక్కటే ఆధారం, వేరేది లేదు. ఇంకా అంత సావాసం చేసినా, సావాసంగా సంసారం చేసినవను, ఏది చిల్లర సావాసమా? అది సాహసం, అది యాదలే. దీంతో నీకు మంచి పేరు వచ్చింది. అందుకే ఏడ కిందకి వేసినావా? ఏడ కిందకి వేసినావా? అమ్మ ఏంది మొబైల్ అంతా పీసులు చేసినావు, దీంట్లో కావాల్సిన డేటా అంతా పోగొట్టినావు, ఇద్దరు బ్యాటరీ పోయింది. ఇంకా దీంట్లో ఏందుంటాయి ఆధారాలు? ఇంకా నిన్ను కట్టేసి వాళ్ళు ఏమన్నా నిన్ను టార్చర్ చేసి ఏమైనా ఆధారాలు తీసుకోవాల్సిందే. నువ్వు వాళ్ళు కుంభక్కైనావు, నాకు అర్థమైంది క్లియర్. వాళ్ళు ఎవరో వచ్చినారంటే లారీలో వాళ్ళు కొట్టే దెబ్బలు నువ్వు తట్టుకోలేక వాళ్ళకి ఇచ్చేసినావు మొబైల్. వాళ్ళు ఏమేం కాదు డేట్ అంతా పిక్కుని వెళ్ళిపోయినారు. లారీలు వచ్చినారా లేదా? లారీలు వచ్చినారు కదా, జనాలు వచ్చినారు కదా. యాడొచ్చినారా? ఇప్పుడు చెప్తీవి లారీలు వచ్చినారని సార్కి ఊళ్ళో డబ్బా మాట్లాడే రాలేదా? లాస్ట్ లో యువత క్లీనింగ్ చేపించినవి వాడేమన్నా తీసిపోయినాడా? ఇది వాడ నువ్వు కుంభక్కయ్యి ఇచ్చినారు లెక్క. పెద్దది ఇది కేసు సంబంధించింది, మొత్తం డేటా అంతా పోయింది. ఇక్కడ చూడు, చిప్పు లేపుకోపోయినారు. నీకు చిప్ప పెట్టిపోయినాడు వాడు ఎవడో, నీకు కాపలా కాయరా అని చెప్తే నువ్వు కళ్ళు కాయలు కాసేటట్లు నీ కాయలు పగులుతాయి. ఉండు చేయలేదా దాన్ని? దీంట్లో ఇద్దా బ్యాటరీ మొత్తం లేపు పడేసినారు, డిస్ప్లే కూడా లేదు, ఏది లేదు. మా అమ్మ కానీ ముట్లేదు, నాకు సంబంధం లేదు. నేను అందుకే స్టార్టింగ్ నుంచే చెప్తున్నాను,
నువ్వు ఎవరెవరికి అప్పచెప్పినావు డబ్బుల కోసము. ఇప్పుడు వస్తున్నది బ్లాక్ టీమ్ అంటే అది చాలా పవర్ఫుల్ టీము. నీ ప్రతి ఒక్క బొట్టు చుక్క అయినా సరే నీ బ్లడ్ని బయటికి తీస్తారు ఇప్పుడు. బొట్టు చుక్క అయినా సరే నీ బ్లడ్ని బయటికి తీస్తారు ఇప్పుడు. మొత్తం నువ్వే సాహసం చేసినావు కదా నువ్వు. కళ్ళు కాయలై పాపనై పరుపునై అని చెప్తే కదా. ఇప్పుడు అదే పరుపు మీద పండుకోకుండా వెన్నుపూసి ఎరగొడతాను నీ వీసా. ఏ బజార్మడా నువ్వు ఏమో చేసినావు నాకు అర్థమైందా. మళ్ళా నువ్వు ఫోన్ ఇచ్చినప్పుడు నాకు చెప్పినావేమన్నా నేను ఫోన్ లోలు పెట్టుకొని చెప్పినా నీకు సీల్ ఓపెన్ చేయమని చెప్పినా నీకు సీల్ ఓపెన్ చేయమని. అసలు నిన్ను ఎవరు చేయలేదు, అసలు ముట్లో ఏం చేయలేదు, నేను ఏం చేయలేదు. అన్నీ ఊర్లో పెట్టినాను, ఆడ వెళ్ళిపోయినా. నాకు ఎటువంటి సంబంధం 3 రోజులు అసలు ఏ కంటి దాని నుంచే పట్టించుకోలే. కాపలా కాసినవి బొంగు చేసిన ఊర్లో 1,00,000 రూపాయలు అంటారు. అవన్నీ వచ్చే మాటలు ఊరిని ఆటో అసలు చూసుకోలేదా? ఏం చూసుకున్నా బొంగు కోసాను. నాకేమో నాకు సంబంధం లే. వాడు నువ్వు వాడు కుంభక్కైనావు నాకు అర్థమైంది. సారోలు వస్తే చెప్తాను. కుమ్మక్కయ్యి ఆటాడుతున్నాను, కుమ్మక్కయ్యి ఆటాడుతున్నాను. ఎవడు తీసుకున్నాడు? ఏమే హెడ్ ఆఫీస్ పోయి ఇబ్బంది చెప్పినాడు. సారీ ఎవరికైనా నేను ఏమే ఇట్టా నువ్వు చెప్పినావేమన్నా. నీచుగా పెద్ద రౌడీ గారి శిక్ష పడే శిక్షని ఆడవాళ్ళు లేకుండా ఆధారాలు లేకుండా చేస్తావా నువ్వు? ఆడవాళ్ళు లేకుండా ఆధారాలు లేకుండా చేస్తావా నువ్వు? తెగిస్తావా? రాత్రి లారీలు వచ్చి పార్టీ రాత్రి లారీలు వచ్చినారు, బొంగు వచ్చారు, పండబెట్టాను. లాస్ట్ డూప్లికేట్ చెప్పిన ఎంత డూప్లికేట్ ఎత్తాంటావు నువ్వు. అది డూప్లికేట్ నువ్వు అది ఇచ్చిండేది నాకే. డూప్లికేట్ ఇచ్చి డూప్లికేట్ మాట చెప్పి చెప్తా. ఎవడు ఏం చెప్తావు? నాకు దీనికి ఎటువంటి సంబంధం నాకు దీనికి ఏమి సంబంధమే లేదు. నేను అస్సలు పట్టించుకోలే దాన్ని. పట్టించుకోలే. ఏలు ముద్దలు ఉన్నాయి కదా బొంగులో ఫస్ట్ ముట్టుకోలేదు నువ్వు. నీకుంటాయి సెకండ్ ముట్టుకుని ఉంటారా తిక్కనేలా అంత సీన్లే. ఫస్ట్ ముట్టుకున్నాను పోతాయి, సెకండ్ ముట్టుకున్నాను వస్తాయి. మా అమ్మ చచ్చికంటే ముట్టుకోలే, మా తాత చచ్చిగా ఎంత నీచుడు. ఒక నిర్దోషిని ఓ దోషిని కాపాడడానికి నువ్వు ఇంత తెగిస్తావా? నువ్వు తెగిస్తావా? లారీలో జనాలు నువ్వు మాట్లాడుతానే నేను తీసుకుని. లారీలో జనాలు ఎందుకు పిలిపించినా నాకు అర్థమైంది. ఒకవేళ నేను ఇద్దరిలో లేచి ఏమైనా అడ్డుపడతానేమో వేసేద్దామనే కదా. నాకు అర్థమైందా? నాకు మంచి బూట్ వస్తుంది. కొట్టలేదా 150 మందిని? బొంగులో కొడతా 150 మందిని కొట్టే శక్తి ఉంది నాకేమన్నా. బొంగులో కొడతా 150 మందిని కొట్టే శక్తి ఉంది నాకేమన్నా. ఎంతమంది వచ్చిన వాళ్ళు? ఒకరిని కాదు ఎలకను కూడా చంపలేను. మళ్ళా ఎలకంటే భయపడతాయి. వాడిని భయపడిచ్చేది తీపించినది ఆ బొంగు సినిమా సిరం చెప్తాడు. ఆ డైలాగ్ అది గుర్తుపెట్టుకొని చెప్తే సరే. సారాలకు కూడా అదే చెప్పు, గుర్తు పెట్టుకొని ఏం జరిగిందో నీకు క్లియర్. ఏం చెప్తావు మొత్తం? ఏం బొంగుశాల చేస్తాడా? పగిలిపోయిన మొబైల్ ఇస్తాడు. ఏమన్నా నాకు సంబంధం అసలు పగిలిపోయిందో పోయిందో నాకు సంబంధం ఏదైనా నేను కూడా చెప్తా. నువ్వు ఆడద్దు నమ్ముదరా చిల్లర మమ్మడా. నువ్వంతా యాదంటే ఎరికిద్దామనే నీకు ప్రశాంతంగా ఉందామనే చెప్తా. సార్ సారీ టు సే దిస్ సార్ మీరు ఇచ్చినది అది మొత్తం పగలగొట్టి అబ్బాయి లారీలు ఎవరో రాత్రి వచ్చిన వాళ్ళతో ఒక రేడ్ మాట్లాడుకొని దాన్ని అమ్మేయడం జరిగింది. లారీలు ఎవరో రాత్రి వచ్చిన వాళ్ళతో ఒక రేడ్ మాట్లాడుకొని దాన్ని అమ్మేయడం జరిగింది. ఇదైతే గ్యారెంటీ సార్. ఇదే గాడ్ ఫార్మ్ సార్. నేను చెప్తాను సార్. బ్లాక్ టీమ్ పంపించారా విత్ వెపన్సా? వాళ్ళు వెపన్స్ తో వస్తున్నారు. నేను దేవుడు కాపాడతాడో ఎవరు కాపాడతాడో ఏమో నాకు తెలియదు కానీ నేనైతే చెప్తానా. నేను అసలు దీనికి నాకు ఈ ఇంటికి కూడా ఏం నీకు దండవు నీకు రాని బ్లాక్ టీమ్ వస్తుంది. చెప్పలేదు తప్పులేదు ఎక్స్ప్లెయిన్ చేద్దు. ఎక్స్ప్లెయిన్ ఏదో వెపన్స్ అంటే గన్లే కదా. 150 మంది లారీల్లో మనుషులనే కొట్టినోను నువ్వు ఆఫ్టర్ ఆల్ చెప్పుకోలేవా? 150 మంది లారీల్లో మనుషులనే కొట్టినోను నువ్వు ఆఫ్టర్ ఆల్ చెప్పుకోలేవా? బొంగులో కొట్టిన ఇందాక చెప్పింది అర్థమవుతుంది. నీకేమన్నా చిల్లరమా కూడా వాళ్ళు వచ్చిందే లేదు. బండి పోయింది అట్లా. ఇప్పుడు ఇట్లా వస్తుంది బ్లాక్ పోదు. అట్లా పోతే నువ్వే తప్పు చేసేటట్టు కరకరా. పోదు అట్లా పోతే నువ్వే తప్పు చేసేటట్టు కరకరా. పోద్దు పోద్దు వాళ్ళు వస్తా నెక్కరా. ఓ నిమిషము. ఇప్పుడు ఒకటి నేను పట్టిస్తేనే కదా రివార్డ్ నాకు వచ్చేది. వస్తుంది నాకు పట్టిస్తే ఓ నిమిషం. ఇప్పుడు ఎటు అది లేదు. దొబ్బద్దు యాడి పోలేవు. ఒక్క 2 నిమిషాల్లో బండి వస్తుంది. బ్లాక్ డాగ్ బండి పోలేవు. ఉండు డబ్బులు వస్తాయి 1,00,000 రూపాయలు. వచ్చా
ఓయమ్మ 3 బండ్లు వస్తున్నాయి బ్లాక్ డాగ్. ఓయమ్మ 3 బండ్లు వస్తున్నాయి బ్లాక్ డాగ్. బ్లాక్ డాగ్ బండ్లు 3 వస్తున్నాయి. ఉండు కొరికే